హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్న రెసిపీ వెజ్ బిర్యానీ అండి. చాలా బాగుంటుంది ఇది. అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత చెక్కు తీసేసి కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకున్నాను. తర్వాత క్యారెట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం బీన్స్ వేసుకున్నాను. ఆ తర్వాత బఠానీ వేసుకుంటున్నాను. అది ఆల్రెడీ ఓ నైట్ అంతా నానబెట్టేసి బాయిల్ చేసుకున్న బఠానీయేనండి. ఇది ఒక 70% వరకు కుక్ అయ్యే వరకు ఉడికించుకొని తీసేసుకోవాలి. ఎక్కువ కుక్ అవ్వకూడదండి. తర్వాత మళ్ళీ దమ్ చేస్తాం కదా, అందుకోసమని తీసేసుకొని వేరే బౌల్లోకి వేసుకొని ఇందుట్లో వెంటనే మళ్ళీ చల్లటి నీళ్ళు పోసుకోవాలండి. ఎందుకంటే అలాగే వదిలేస్తే మళ్ళీ అవి ఇంకా ఎక్కువ మెత్తగా అయిపోతాయి. చల్లటి నీళ్ళు పోసుకొని అవి కూడా ఇదే వాటర్లోకి మళ్ళీ వంపేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ వెజిటబుల్ వాటర్లోకే మళ్ళీ మనం రైస్ వాడుకుంటాం కాబట్టి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న వెజిటబుల్ పీసెస్లోకి కొంచెం ఆనియన్స్ వేసుకున్నాను, కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను, 2 ఇలాచీ వేసుకున్నాను, ఒక అనాస పువ్వు వేసుకుంటున్నాను, తర్వాత లవంగాలు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, సాల్టు, తర్వాత కొంచెం కారం వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను నేను. ఆ తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాను, కొంచెం పసుపు వేసుకున్నాను. ఆ తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకున్నాను అందులోకి నేను. ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు దీన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ అయిపోయేలాగా మొత్తాన్ని కలిపేసి మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేస్తున్నాను. ఈ లోపల రైస్ కుక్ చేసుకుందాము. ఒక గిన్నెలో ఇందాక వెజిటబుల్ ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదా, అదే వాటర్ని వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకోవటం వల్ల ఏంటంటే పొడి పొడిగా వస్తుంది రైసు. కొంచెం షాజీరా వేసుకున్నాను, బిర్యానీ ఆకు వేసుకున్నాను, మిగతా హోల్ గరం మసాలా మొత్తం అన్నీ వేసుకుంటున్నాను. ఇది ఎప్పుడు చేసుకునే పలావులుగా కాకుండా ఇలా దమ్ బిర్యానీ చేసుకోండి. వెజిటబుల్ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రెస్టారెంట్లో కంటే కూడా మన ఇంట్లో చాలా బాగా చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ఇది ట్రై చేయండి. నేను ఇందాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయానండి. అదే మళ్ళీ వేస్తున్నాను. కొంచెం పుదీనా వేస్తున్నాను, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ అంతా బాయిల్ అయిపోయింది కదా, ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. కొంచెం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే వెజిటబుల్స్లో కూడా మనం సాల్ట్ వేసుకున్నాం కదా. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత 1 గంట ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. నేను 1 గ్లాస్ తీసుకున్నానండి. పక్కన నేను బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇది కూడా 70-80% ఉడికితే సరిపోతుందండి. కొంచెం పలుకుంది. ఓకే, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుందాము. ఇది మొత్తం అందులోకి వాటర్ అంతా వంపేసుకొని దీన్ని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ స్టవ్ పై పెట్టుకొని ఇందాక మనం మొత్తం మిక్స్ చేసుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా, అదంతా ప్యాన్లోకి వేసుకోవాలి. అదేం ఉడకాల్సిన అవసరం లేదండి, జస్ట్ వేసుకొని వెంటనే దానిపైన కొంచెం పుదీనా వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, ఆ తర్వాత కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని దానిపైన లేయర్ లాగా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి సమానంగా సర్దుకొని మళ్ళీ పైనుంచి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాము. బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటాయండి, మిస్ చేయొద్దు అసలు. తర్వాత కొంచెం పుదీనా వేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఆ తర్వాత పైనుంచి కొంచెం కరిగించుకున్న ఇందాక మరిగించుకున్న వాటర్ ఉంది కదా, రైస్లో నుంచి వంపేసిన అదే వాటర్ని ఒక 5-6 స్పూన్లు వేసుకొని తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని పైన టిష్యూస్ పెట్టుకుంటున్నాను. అవి కదలకుండా నేను కొంచెం వాటర్ చల్లుకున్నాను. మీరు టిష్యూస్ లేకపోతే మైదా పిండిని తడుపుకొని కూడా చుట్టూతో పెట్టేసుకొని పైన క్యాప్ పెట్టేయండి, దమ్ బయటికి పోకుండా ఉంటుంది. ఇది మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చూస్తున్నాను ఇప్పుడు రెడీ అయిందా లేదా అని. ఓకే, రెడీ అయిపోయిందండి. పొడి పొడిగా వచ్చింది, చాలా బాగుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు దానికి రెస్ట్ ఇవ్వాలండి. అప్పుడే బాగుంటుంది తినడానికి తడి లేకుండా. ఇప్పుడు టిష్యూస్ తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసి చూపిస్తాను. బిర్యానీని ఎప్పుడైనా ఒక సైడ్ నుంచి
తీసుకోవాలండి. మధ్యలో గరిటె పెట్టి తీస్తే మొత్తం పాడైపోతుంది. ఒక సైడ్ నుంచి తీసుకుందాము. మనం కలర్ కూడా ఏం వాడలేదండి. చూసారా ఎంత బాగుందో. అస్సలు స్కిప్ చేయకుండా మీరు ప్రతి ఒక్కటి అందుట్లో వేసుకొని రెడీ చేసుకొని తినండి. మీరు అనుకుంటున్నారు కదండి వెంటనే ప్రిపేర్ చేసుకుందామని, తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇందులోకి ఎటువంటి కాంబినేషన్ అవసరం లేదండి. కానీ నా దగ్గర పన్నీర్ బటర్ మసాలా ఉంది, రైతా ఉంది, దాంతో సర్వ్ చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.